హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టాక్స్ విత్ శ్వేత. సో ఈ రియల్ టాక్స్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇంత తొందరగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 80% మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్ కావాలి చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ యా, లెట్స్ స్టార్ట్ విత్ ద టుడేస్ ఎపిసోడ్. ఐ విను. హలో శ్వేత. సో ఇవాళ ఏంటంటే మనము 13 years అయింది కదా మన మ్యారేజ్ అయ్యి. సో అందరు ఏమనుకుంటారంటే మనం అస్సలు కొట్టుకోము, ఎంత సూపర్గా ఎంత హాయిగా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటామని చెప్పేసి అనుకుంటారు. సో నువ్వు దానికి ఏమని చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు? మంచిదే కదా, ప్రాబ్లం ఏముంది ఇక్కడ? నువ్వు అసలు మనం కొట్టుకోమా ఏంది జనాలకి? ఐ మీన్ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ అవుతాయి కదా. మస్తు కొట్టుకుంటాం, ఎవ్రీడే 3 సార్లు కొట్టుకుంటాము. ఓకే. సో దాంట్లో డిస్కౌంట్ ఏం లేదు, రైట్? సో బట్ అది మేము లాట్ ఆఫ్ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అండ్ దెన్ all of these things, right? Like, you know, when you look back and everything, all these things, like lot of learning ఉన్నాయి ఇద్దరికి. ఓకే. కొట్లాడినా అంటే మోర్ ఇఫ్ యూ సీ వై ద కాన్ఫ్లిక్ట్ అరైజెస్ అంటే నీకో ఐడియా ఉంటుంది, నాకో విజన్ ఉంటుంది. లైక్ యూనో ఇక్కడ నేను చెప్పి నేను నచ్చకపోవడం కానీ, నేను అనుకున్నది నాకు సెట్ కాకపోవడం కానీ, ఆర్ నేను ఇట్లనే అనుకున్నా నీకు ఎందుకు నువ్వు ఫాలో అవుతావు, అది నువ్వు నాది కదా ఫాలో కావాల్సింది, ఈగో అనొచ్చు, దాన్ని లైక్ నా పద్ధతి అనొచ్చు, వాట్ ఎవర్ యూ సే, రైట్? ఒక వర్డ్ని. బట్ అది కానప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి జనరల్గా. ఓకే. రైట్. సో బట్ ఎట్ ద ఎండ్ లైక్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ దాట్. నేర్చుకుంటావు, లైక్ అది ఆమె ఎందుకు చెప్తుంది, నేను ఎందుకు చెప్తాను. ఇద్దరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా. నువ్వు వేరే ఇండివిజువల్, నేనే వేరే ఇండివిజువల్. డెఫినెట్ గా అది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా. బట్ నేను చెప్పిందే కావాలి కదా. ఎందుకు అవుతుంది అట్లా? కావద్దుగా. దట్ ఈస్ ద పాయింట్, రైట్? అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కొట్లాటలు అనేది. నేను అనుకున్నది ఇది, నువ్వు చేయలేదు, ఆడికెళ్ళి కదా స్టార్టింగ్. ఆడికెళ్ళి స్టార్ట్ అయ్యి ఏడేళ్ళకి లీడ్ అవుతుంది, ఎన్ని రోజులకు పోతుంది, అది తర్వాత విషయం. అయితే స్టార్ట్ అవుతుంది కదా. అవునవును, కరెక్ట్. స్టార్ట్ కావాల్సిందే, ఎక్కడైనా ఎవరికైనా కావాల్సిందే. అయితేనే మంచిది. క్వైట్ ఉండే ఇల్లు కన్నా గలగల ఉండే ఇల్లే బెటర్. అంతే, డెఫినెట్ గా. కొట్టుకుంటూ ఏదో ఒక సౌండ్ అయితే ఉంది కదా. ఓకే. మరి మ్యూట్ లో వేసేసుకొని డాక్యుమెంటరీ సినిమా చూసినట్టు అంత బోరింగ్ సినిమా కన్నా ఈ నాయిస్ సినిమానే బెటర్. కొన్ని రోజులకి ఏమైతుంది అంటే ఇదే నాయిస్ నీకు అలవాటు అయిపోతుంది. మన పుష్పక విమానం సినిమా ఉంది, 5 star హోటల్కి పోతాడు, నిద్ర పట్టది, దెన్ హీ గోస్ బ్యాక్ టు హిస్ ప్లేస్ అండ్ దెన్ రికార్డ్స్ ద నాయిస్ అండ్ ప్లేస్ ఇట్. ఎందుకు అంటే అలవాటు అయింది, అది మంచో చెడో నీకు అలవాటు అయిపోతుంది. అంటే నేను ఇప్పుడు నీకు ఆ నాయిస్ అంటావు ఎవ్రీడే, నువ్వు అదే అంటున్నావు. నేనా నీకు నాయిస్ అనే అంటున్నావు, అంతే. నీకు నేను నాయిస్ అని చెప్తున్నాను. ఓకే, అట్లయితే ఓకే. వాట్ ఎవర్ అట్లయితే ఓకే, మేక్స్ ఇట్ ఈజీ టుడే. దట్స్ గుడ్. ఓకే. సో అంటే చెప్తున్నావు కదా, లైక్ సారీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరు ఫస్ట్ సారీ చెప్పడం ఇవన్నీ నడుస్తాయా, లేకపోతే ఇట్లా చెప్పాలి, నువ్వు చెప్పాలి అంతే అంటావు, నేనే చెప్పాలంటావు? ఓకే. బట్ నీ షార్ట్ టెంపర్ కూడా నీకు చాలా ఉంటుంది, షార్ట్ టెంపర్. సో ద థింగ్ ఇస్ లైక్ నువ్వు ఇక ఐ మీన్ నీ కోపం ఇట్లా పైకి వచ్చినప్పుడు లైక్ ఐ డోంట్ టాక్, నేను అసలే మాట్లాడా కదా. లైక్ ఐ టేక్ మై ఓన్ టైమ్, మై ఓన్ స్పేస్, మళ్ళీ లోపలికి వెళ్తా, ఐ మీన్ నా పని నేను చేసుకుంటా, దాని తర్వాత వచ్చి ఎంట్రీ ఇచ్చి ఐ డూ మై థింగ్. సో అట్లా వేస్తే బెస్ట్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇద్దరు ఒకటేసారి ఏదైనా అనుకో, లైక్ కోపంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు కదా. అంత వైల్డ్ ఉండే అవసరం లేదు కదా. బట్ ఇట్ డిపెండ్స్, లైక్ ఇప్పుడు నీ అంత షార్ట్ టెంపర్ నాకు కూడా సేమ్ అట్లనే ఉంది అనుకో, ఇద్దరం లేచినాం అనుకో, లైక్ హౌ ఇట్ విల్ బి, ఇలా ఒక డిజాస్టర్ అవుతుంది కదా. సో పాయింట్ ఏంటంటే ఇది అంత వైల్డ్ కొట్టడం కాదు కదా, ఇట్స్ లైక్ వన్ పర్సన్స్ ఒపీనియన్. ఇంకో వెన్ యూ టెల్ ఇట్, లైక్ చెప్పినప్పుడు నీకు నచ్చకపోతే దెన్ యూ మ్యూట్ వేసుకొని ఇంకో రూమ్కి వెళ్ళిపోతే ఏమన్నట్టు, నువ్వు ఇదే నన్ను రెస్పెక్ట్ చేయనట్టే అని నేను తీసుకుంటా కదా. పట్టించుకుంటలేరు, నన్ను కేర్ చేస్తలేదు అని అంటే తీసుకుంటా నేను. అంతేగాని నువ్వు నన్ను కంపోజ్ గా ఇంకో రూమ్కి పోతున్నా అవన్నీ ఉండదు కదా. బట్ ఇప్పుడు నేను ఇవాళ క్వశ్చన్ అడిగినా, నేను ఇవాళ పాయింట్ చెప్పినా, నువ్వు మూసుకొని పోయినావు అంటే ఏమర్థం? తర్వాత వచ్చి మాట్లాడతా కదా నేను, గంటలు ఉండొచ్చు, రోజు ఉండొచ్చు, హాఫ్ డే, గంటలు రోజు అట్లేం కాదు. బట్ యు నో మేబీ ఐ టేక్ మై ఓన్ స్వీట్ టైం, లైక్ 1 hour లో మినిమం. దానికైతే నా పాయింట్ ఏంటి అంటే లైక్ నో వెన్ ఎ పర్సన్ హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్, ఒక పాయింట్ ఉన్నప్పుడు ఇంకో పాయింట్ చెప్పాలి. మ్యూట్కి వెళ్ళిపోవడం దిస్ ఇస్ ఆల్సో నాట్ రైట్ అని నేను చెప్తా. బట్ నా పాయింట్ అది, నాకు కరెక్ట్ టైంలో అప్పుడు నేను స్పేస్ తీసుకొని తీయడమే బెస్ట్ అని నేను అంటా. సో మా ఆర్గ్యుమెంట్లో ఏది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కమెంట్లో చెప్పండి, మీరు ఎట్లా డీల్ చేస్తారు మీ ఆర్గ్యుమెంట్స్ని. సో మా ఆర్గ్యుమెంట్ సంగతి అయిపోయింది. బట్ ఇప్పుడు చిన్న మన ఇళ్ళల్లో చూసినాం కదా, మా పేరెంట్స్ అందరు డెఫినెట్లీ ఎవరైనా కానీ ఆర్గ్యుమెంట్స్తోనే
అందరూ చూసినాము. మన పేరెంట్స్ అప్పుడు కూడా చూసినాము మన ఆర్గ్యుమెంట్స్ అయితే మన ఇళ్ళలో. బట్ ఏంటంటే నాకు ఒక్కటి థింగ్ ఎప్పుడు అనిపించేది అంటే మన డాడ్స్ ఫుల్ ఆన్ సింహాల్లాగా ఉంటారు కదా. మీ డాడ్ ఎట్లున్నారు, ఐ మీన్ మీ డాడ్ కూడా అట్లనే ఉండుంటాడు ఫస్ట్ ఆల్. మా డాడ్ అయితే ఫుల్ ఆన్ లయన్ అన్నట్టు, మా నానొస్తుండ అని చెప్పేసి ఫుల్ మస్తు భయపడుతుండే మేమైతే. సో అంటే అప్పుడు ఏంటంటే మా నాన్న అయితే మస్తు హెల్ప్ చేస్తాడు, మా అమ్మకి అట్లని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద డాడ్స్ దే ఆర్ నాట్ ఇన్ ద కిచెన్. అంటే కిచెన్ అసలు పట్టించుకోవడం, ఇంటిని పట్టించుకోకపోవడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, అట్లా మన సొసైటీలో అట్లనే ఉంది కదా. సో అట్లనే ఉంది. బట్ ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చినాక దే ఆర్ డూయింగ్ ఆల్ ద చోర్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఇప్పుడు మామ్స్కి హెల్ప్ చేయడము, అది వంటింట్లో లైక్ పూరీలు గోలిచ్చడము అవన్నీ చేస్తున్నారు కదా. సో అప్పుడే చేస్తే వాళ్ళు మంచిగా, అమ్మలు కూడా మంచి హ్యాపీగా మంచి సంతోషంగా ఉంటుండే కదా, హ్యాపీ ఫ్యామిలీలా ఉంటుండే, అన్ని షేర్ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీస్. సో నీ టేక్ ఏంది ఆన్ దిస్? యా కరెక్ట్. అంటే ఈ పజిల్లో మనము ఒకటి మర్చిపోయింది ఏంటంటే కాలం, రైట్? సో ఈ కాలంని పెట్టుకొని చూస్తే పజిల్ కొంచెం క్లారిటీ వస్తుంది. సీ ఇఫ్ ఐ టేక్ ఇట్ బ్యాక్, రైట్, లయన్ డాడ్ అనేది ఇస్ అ పర్సనాలిటీ ఆర్ ఇస్ అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ, రైట్? సో ఈ అథారిటీలో గొప్పతనం కన్నా ఈ అథారిటీ మెయింటైన్ చేయడానికి కాంప్రమైజ్ అయిన మదర్ది ఎక్కువ గొప్పతనం, ఐ వుడ్ సీ ఇట్. రైట్? బట్ తర్వాత లేటర్ పాయింట్ ఈ మదర్కి ఫాదర్ ఆమె చేసిన కాంప్రమైజ్లు, ప్రేమ ఇవన్నీ గుర్తించి తిరిగి ఇవ్వడంలోనే ఆ లయన్ డాడ్కి ఉన్న గొప్పతనం ఉన్నది. రైట్? దట్స్ వై నౌ వి సీ ఇట్, రైట్? అక్కడ ఇక్కడ మీరు నువ్వు చూసుకుంటే దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. బట్ ఇన్ ఎ స్ట్రెచ్ ఆఫ్ టైం పట్టింది దానికి. కానీ అప్పుడే చేస్తే మంచిగా ఉంటుండే, మంచిగా డెఫినెట్లీ ఉంటుండే, కాదని కాదు. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ నౌ, రైట్? ఆ డాడ్ ఏవైతే ఉన్నారో అప్పుడు కాంప్రమైజర్లు ఇప్పుడు గుర్తించి రిటర్న్ ఇస్తున్నారు. దట్స్ వై యు ఆర్ సీయింగ్ ఇట్. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అంటే మేబీ దట్ కుడ్ బి అ రీజన్. ఇప్పుడు వాళ్ళకి టైం లేక, రిగ్రెట్ కాదు, ఇట్స్ లైక్ థ్యాంక్ఫుల్నెస్. అందరూ థ్యాంక్ యూ చెప్పడానికి సెంటెన్స్ ఫామ్ చేయకపోవచ్చు, ప్రపోజ్ చేయకపోవచ్చు, రైట్? దిస్ ఇస్ హౌ దే షో ఇట్. ఈ రకంగా చూపిస్తున్నారు కావచ్చు ప్రేమని, రైట్? సారీ కూడా చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకు కూడా అనుకుంటలేరు కావచ్చు కదా. ఆర్ కుడ్ బి తప్పు కాదు కావచ్చు అది. ఎవ్రీబడి ఒక ట్రూత్ ఉంటుంది, ఒక వ్యూ ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది. నువ్వు అన్నట్టు కలిసి అప్పుడే చేసుకుంటే డెఫినెట్లీ మోర్ బెటర్ ఉంటుండే. కానీ ఇప్పుడన్నా అవుతుంది కదా, వి షుడ్ సీ దట్. రైట్? ఇప్పుడు సంతోషపడాలంటే, రైట్? యా, దట్స్ వాట్ లైక్ నౌ ఇస్ రిటర్నింగ్, ఇస్ బ్యాక్ ఇస్తున్నాడు, రైట్? దట్స్ ఇస్ గుడ్ థింగ్ వాట్స్ హ్యాపెనింగ్. బట్ కాలం అనేది ఎక్కువ ఎక్కువ అయిపోయింది ఇక్కడ, ఎక్కువ గడిచిపోయింది కాలం. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. నేను చూసేది అంటే అట్లీస్ట్ అవుతుంది కదా ఇప్పుడన్నా. నౌ దిస్ ఈస్ లైక్ ద వైఫ్ ఆర్ ద మదర్, ఐఎమ్ అ టైమ్ ఇప్పుడు అమ్మలు అందరూ చూపించుకుంటారు, అప్పటి నుంచి నన్ను ఇలా చేసినావు కదా, ఇప్పుడు నీ సంగతి చెప్తా అన్నట్టు. అప్పుడు చేసినకి చక్ర వడ్డీ ఉంటుంది, అవన్నీ కలిపి వాపస్. పాపం వాళ్ళు అప్పుడు చిన్న అంటే నిక్కి ఇట్లా ఉంటుండే కదా. నౌ దే ఆర్ హ్యావింగ్ ఫన్, ఐ థింక్ సో. అని కాదు, బట్ దే ఆర్ నాట్ సాడ్, అట్లని కాదు కానీ, బట్ దే ఆర్ ఆల్సో లైకింగ్ దిస్. సాడ్ పార్ట్ ఏంటి అంటే ఈ కాంప్రమైజ్ లో మధ్యలో వాళ్ళ చిన్న కోరికలు పోయి ఉంటాయి కావచ్చు, రైట్ టైంలో ఆ టైంలో వాళ్ళు ఏదో చేస్తుండే కావచ్చు, రైట్? మేబీ ఎక్కడైనా పోతుండే కావచ్చు, ఆర్ ఏమైనా బిజినెస్ పెడుతుండే కావచ్చు, ఆర్ ఏమన్నా ట్రిప్కి వెళ్తుండే కావచ్చు, సంథింగ్ ఫ్రెండ్స్ ఏమైనా చేస్తుండే కావచ్చు. ఇవన్నీ ఈ పర్సనాలిటీకి భయపడి నువ్వు చేయలేకపోయినావు కావచ్చు. మరి ఇప్పుడు చేయగలుగుతావు అంటే మే నాట్ బి, నీకు హెల్త్ కూడా సపోర్ట్ చేయదు కావచ్చు, రైట్? ఇది జరిగిన నష్టం ఇది. అందుకే చక్రవడ్డీ వడ్డీ ఇవ్వాలి వాపస్, లయన్ డాడ్. ఓకే. సో జెన్జీస్ గురించి మాట్లాడుతాం. జెన్జీ అనొచ్చాక మాకు తెలియదు నాకు, బట్ మ్యారేజెస్, ఐ మీన్ ప్రపోజల్స్ ఇవన్నీ చూస్తున్నారు అన్నట్టు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ షీ ఈజ్ హ్యావింగ్ అ పర్టికులర్ థింగ్, లైక్ నేను ఇట్లా అయితేనే చేసుకుంటా, లైక్ డెఫినెట్గా లైక్ ఇప్పుడు మా అప్పుడు అంటే నడిచింది, లైక్ ఎవరిని కానీ చూపెట్టినా కానీ చేసుకున్నారు, అయిపోయింది, నడిచింది. బట్ ఇప్పుడు కూడా అట్లనే చేసుకోమంటే చేసుకోలేరు కదా. సో చూస్తున్నారు, ఇట్స్ నాట్ లైక్ ఎవరిని బట్టి వాళ్ళని చేసుకోమని అంటలేరు. బట్ తనకేందంటే ఒక 3-4 months మాట్లాడి ఒక ర్యాపో బిల్డ్ అయిపోయినాక దెన్ ఓన్లీ షీ వాంటెడ్ టు గో ఫర్దర్, విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. లైక్ నాకు అందులో తప్పేం అనిపించలేదు. బట్ ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఓల్డర్ జనరేషన్కి వాళ్ళకి అయితలేదు. బికాజ్ 3-4 months మాట్లాడినాక నువ్వు వద్దనుకుంటే వాళ్ళు ఎట్లా నేను హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు మన పేరెంట్స్. బట్ సీ దిస్ ఇస్ వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్ లైక్ 15 years 13 years కింద, రైట్? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్సో, రైట్, వేర్ అరేంజ్ మ్యారేజెస్ చూస్తున్నాడు.
సో వాట్ హీ హాజ్ డన్ సేమ్ థింగ్ లైక్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టే కూడా సి వాట్ హీ డిడ్ నాట్ జస్ట్ ఒక ఫోటో చూపించేసుకొని ఫోటో నచ్చగానే సంబంధం పెట్టుకోలేదు. సో వాడు ఏం చేసిండంటే రియల్లీ డీప్ అనాలిసిస్ అన్నట్టు వాట్ క్యారెక్టర్స్, ఎలాంటి పర్సనాలిటీ అమ్మాయిలో ఉండాలి, ఆ పర్సనాలిటీ వీన్ పర్సనాలిటీకి ఎప్పుడు సింక్ అవుతుంది, ఎలాంటిది ఉండాలి. హీ రోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడ్ అంటే ఏంటిది, ఒక బుక్ ఆల్మోస్ట్ ఒక బుక్ పెట్టిన పని చేసిండు రైట్. వీడ్ అంటే ఏంటిది, వీనికున్న క్వాలిటీస్ ఏంటిది, వీనికున్న ఇష్యూస్ ఏంటిది, ఇవన్నీ రాసుకున్నాడు. ఇవి వర్కౌట్ కావాలంటే ఆ అమ్మాయికి ఎలాంటి పర్సనాలిటీ ఉండాలి, ఎవరు ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి, ఇవన్నీ రాసుకున్నాడు. రాసుకొని దెన్ హీ స్టార్టెడ్ లైక్ పెళ్లి చూపులు కానీ లైక్ చేసినప్పుడు దిస్ థింగ్ హీ వాస్ లైక్ ఆస్కింగ్ ద పర్సన్ రైట్, నువ్వు ఇది ఉంటే నువ్వేమనుకుంటున్నావు, ఇది ఇలాంటి కేసులు నువ్వేం చేస్తావు, నీ ఒపీనియన్ ఏంటిది, ఇలాంటి లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది రైట్. ఇట్స్ నాట్ ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో పెళ్లి చూపు చేసుకునే థింగ్ కాదు రైట్. దీనికి ఒక జర్నీ ఉంటుంది. 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు రైట్. ఈ 3 months పడుతుంది కాబట్టి పేరెంట్స్ కూడా బోత్ సైడ్ ఒప్పుకున్నారు, ఓకే మీరు మాట్లాడండి, ఇట్స్ ఫైన్. ఫోన్లో వాడు మాట్లాడుకున్నారు. 2-3 months తర్వాత దెన్ దే గాట్ ఓకే ఇది సెట్ అవుతుంది, నాకు ఈ అమ్మాయి సెట్ అవుతుంది, ఈ అబ్బాయి సెట్ అవుతున్నాడు అనుకున్న తర్వాత వాళ్ళు ముందుకు పోయారు. ఇట్లా చాలా తక్కువ మంది చేస్తారు అన్నట్టు ఇంత డీప్ అనాలిసిస్. అందుకని పెళ్లి ఎవ్రీబడి షుడ్ డూ ఇట్. ఫోటో తీసుకొని పెళ్లి చేసుకోకుండా ఇలాంటి పనులు చేయాలి, చాలా మంది అందరు చేయాలి. బట్ కొంతమంది చేస్తున్నారు. కౌంటర్ ఏమవుతుంది అంటే ఇంకోళ్ళకి అర్థం కాకపోవచ్చు, మేం చేయలేదు నువ్వెందుకు చేస్తున్నావు. అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి బాగా సోకులు అవుతున్నాయి. చూసినావా ఇంత సంబంధాలు తీసుకొస్తున్నా కానీ దానికి వర్కౌట్ అయితలేదు, అదేంది అందరినీ రిజెక్ట్ చేస్తుంది అన్నట్టు ఒక టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అయిపోయింది. మేబీ అంటే నువ్వు అనేది నువ్వు మేబీ మేల్ ఫ్రెండ్ కావచ్చు, ఫీమేల్ ఫ్రెండ్ కావచ్చు, ఐ డోంట్ నో అబౌట్ యువర్ ఫ్రెండ్. మేబీ మేల్ ఫ్రెండ్ కాబట్టి మేల్స్కి డిఫరెంట్ ఉంటుంది కదా, అబ్బాయిలకైతే వాళ్ళకి ఆ టైం ఇస్తారు, చూసుకోరా పోయి నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు. బికాస్ ఇప్పుడు ఒక అమ్మాయి 3 months తర్వాత మాట్లాడి నాకు ఈ అబ్బాయి నచ్చలేదని చెప్తే డెఫినెట్లీ దే జడ్జ్ హర్, ఆయనకేమో సంబంధం ఉంది, ఏమో నడుస్తుంది, ఏమో కథలు నడుస్తున్నాయి అని చెప్తారు కదా. సో పాపం మాది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైక్ షీఈస్ నాకేంటంటే జెన్యూన్గా షీఈస్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హర్ మ్యారేజ్, బట్ మంచి కంపానియన్ దొరికితేనే దెన్ షీల్ గో ఫార్వర్డ్. ఈవెన్ ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో. మై కజిన్స్ కానీ వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ కానీ స్టోరీస్ మాట్లాడుకుంటాం కదా, చెప్తుంటారు అన్నట్టు అక్కడ. ఐ కెన్ రిలేట్ లైక్ దిస్ ఇలాంటి చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకే లైక్ ద పెళ్లిళ్ళ రేషియోస్ కూడా తగ్గుతున్నాయి. లైక్ మోర్ లైక్ దే గోయింగ్ టు లివింగ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. సో ఇవి ఇలాంటి కల్చర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ మోర్ రిస్క్ ఆర్ లైక్ నాట్ సేఫ్ అనిపించడం కానీ, అంత ఈజీగా కమిట్ కాడకపోవడం కానీ, ఇవన్నీ ఎందుకు అవుతుందంటే ఇదే బికాస్ ఎవ్రీబడికి ఒక థాట్ ప్రాసెస్ ఉన్నది, అది ఇంకొకరికి అర్థమవుతలేదు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్. ఇక వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ కొద్దిగా అది ఉన్నది డెఫినెట్లీ. లైక్ అబ్బాయికి ఇస్తారు ఆపర్చునిటీ, అమ్మాయికి తక్కువ చేస్తారు. జనరల్లీ మన సొసైటీలో ఉండొచ్చు డెఫినెట్లీ. దట్ కుడ్ బి యాడింగ్ ఇట్ హియర్ ఆల్సో, బట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం ముందు సిస్టంలో ముందు ఉన్న పద్ధతులు మాత్రం యూ కాంట్ డూ ఇట్. యూ హ్యావ్ టు వెయిట్. You have to wait till they say okay. You can't force somebody into a marriage now. అవునవును అంతే కదా. ఒకళ్ళని ఫోర్స్ చేసి పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఫోర్స్ అంటే ఎవరు చేయలే. ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫోర్స్ గన్ను పెట్టేసి పెళ్లి చేసుకుని అట్లా కాదు. ఇట్స్ అబౌట్ లైక్ తెలియకుండా పెళ్లి చేసుకుంటలేరు అన్నట్టు. నువ్వు చేసేసుకో, ఇంకా 3 చూపించినాము ఇంకేం చూపించాలి, పిక్ సంబడి ఫ్రమ్ 3 అట్లా కాదు. అట్లా వర్కౌట్ కాదు. డిజాస్టరే కదా. లైక్ ఇప్పుడు దేని కూడా కాంప్రమైజ్ అనేది కొంచెం అంటే అప్పట్లో నడిచింది. దేనైతే అది మొగుడు ఏం చెప్తే వినాలి అట్లా అన్నట్టు కాంప్రమైజ్ అయికుంటూ వచ్చేసారు. అవునా కాదా? పతియే ప్రత్యక్ష దైవం అలాగే అది అని చెప్పేసి గలత్. సో అట్లా నడిచిపోయింది. బట్ ఇప్పుడు అట్లా నడవదు కదా. లైక్ విమెన్ ఈజ్ ఇండిపెండెంట్, వాళ్ళు కూడా సంపాదించుకుంటారు, వాళ్ళకు ఒక పర్సనాలిటీ ఉన్నది, వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉన్నది. అది అన్నిటిని బ్రేక్ చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ చేసుకోవాలంటే. బట్ విమెన్ హ్యాస్ ఆల్వేస్ నాకు ఒపీనియన్ మాత్రం దే హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ దాన్ మెన్. As my feeling, don't quote me on this, right? But this is what I feel, right? They are like have more mental strength and everything, right? But as we see, like but వాళ్ళకి ఎప్పుడు ఒక వాయిస్ ఇవ్వలేకపోయినా మనం. That's the problem we had. Law like తిరిగి చూసుకుంటే లాస్ట్ 40-50 years లో అది ఎప్పుడు మనం ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నాము, ఇప్పుడు గుర్తిస్తున్నాము, ఇవన్నీ అవుతున్నాయి కదా. సో ఇట్స్ రైట్ నౌ వీఆర్ సీయింగ్ దోస్ థింగ్స్. అది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫస్ట్ టైం
అలవాటు అయిపోతుంది. ఇంకో 10 years అలవాటు అయితే బట్ టైం పడుతుంది. ఇందాక చెప్పినట్టు లైక్ కాలం ఇట్ విల్ షో ద వే, చూపిస్తుంది టైం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఇస్ వేర్ ద టైమ్ విల్ గో, విచ్ ఈస్ ద ప్రాబ్లమ్ రైట్. ప్రీవియస్ ఎపిసోడ్ లో వి టాక్డ్ అబౌట్ ద టైమ్ రైట్. ఆల్వేస్ లైక్ నా పెద్ద వరీ ఫర్ ఎనీ పజిల్ లో కానీ టైం అనేది మనము కన్సిడర్ చేసి ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత నేను తిరిగిస్తా, 5 ఏళ్ళకి నేను అర్థం చేసుకుంటా, ఇవి కాకుండా ఇవాళ ఎందుకు చేయవు నువ్వు, ఇది కదా ప్రాబ్లం. ఇవాళ నువ్వు సెటిల్ చేసుకో, 30 ఏళ్ళ తర్వాత నువ్వు ఉంటావు నేను ఉంటావు అని తెలుసు రైట్. అప్పుడు నువ్వు తిరిగి ఇచ్చేది ఉంటాయి లైక్ లాంగ్ షాట్, మూన్ షాట్. అది అదృష్టం ఉన్నోళ్ళకే తగ్గుతుంది, అది అందరికి అదృష్టం ఉండకపోవచ్చు రైట్. అదే ప్రాబ్లం. అందుకే ఇవాళ అర్థం చేసుకున్నంత బెస్ట్ థింగ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ హ్యావ్. అర్థం ఇవ్వాలనే చేసుకోవాలి, ఏమైనా చేసినట్టు ఇవ్వాలనే చేయాలి, సారీ చెప్పండి ఇవ్వాలనే చెప్పాలి, నేను నాకు కట్ చేసిన కూరగాయ లేదు ఇవ్వాలనే కట్ చేయాలి, ఏదైనా కానీ ఇవ్వాలి. లైఫ్ ఇస్ షార్ట్. సో ఇప్పుడు నువ్వు చేసినంత చేసినావు, సారీ చెప్పినావు కాబట్టి ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్. చేసినంత చేసినావు, అంతా అయిపోయింది. ఇప్పుడు లైఫ్ అంతా ఐ మీన్ కొంతమంది ఫీమేల్స్కి లైక్ యూనో బయటకు వచ్చి సారీ చెప్తే విల్ దాట్ బి యాక్సెప్టబుల్? యాక్సెప్ట్ చేసినా హార్ట్ఫుల్గా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది అతను. సారీ అనే వర్డ్లో యూ షుడ్ నాట్ జస్ట్ ఒక సౌండ్ ఒకటే వినద్దు కదా, దాని వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటిది, మనిషి వెనక మారిండా, నిజంగానే సారీ ఏడికెళ్ళి వస్తుంది, ఏడికెళ్ళి పుట్టింది ఆ సారీ. ఒక మనిషి సారీ చెప్పేసి ఉడకాడు కదా, ఆడ ఉండి ఆన్సర్ చెప్తారు కదా ఏమైంది ఎందుకు అట్లా చేసినా. తప్పులు చేస్తారు అందరూ, బట్ తప్పులు చేసేదానికన్నా లైక్ వెన్ యూ సే సారీ, ఆ రీజనింగ్ నువ్వు ఏదైతే చెప్తాదో దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. అది ఆ రోజు నిజాయితీ ఉంటే గిట్ట దెన్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మరి నువ్వు అన్నట్టు మా గాయం మారుతుంది అంటే మారదు, డెఫినెట్లీ మారది. బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు బేర్ ఇట్. సఫర్ అయిన వాళ్ళు బేర్ చేయాలి, దానికన్నా ఎక్కువ ఎవరైతే సఫర్ చేసిరో వాళ్ళు రెట్టింపు భారాన్ని బేర్ చేయాలి, ఆ గిల్ట్ ని బేర్ చేయాలి. అది ఎక్కువ బాధ అని చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నేను సారీ చెప్పేసి మళ్ళీ నేను నెక్స్ట్ డే సేమ్ థింగ్ రిపీట్ చేస్తా అంటే దెన్ యూ షుడ్ గెట్ అవుట్. ఓకే రైట్. అంతేగాని కొంతమంది ఉంటారు లైక్ లాట్ ఆఫ్ కేసెస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దెన్ దే డూ థింగ్స్ తెలియకపోయి ఆర్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఎన్ని సిచ్యువేషన్ లీడ్ అవుతుందో తెలియదు, కానీ అది జరిగిపోయిన తర్వాత నువ్వు నెక్స్ట్ డే వచ్చేసావు, నెక్స్ట్ టైం వచ్చేసి ఎప్పుడన్నా నువ్వు సీరియస్గా సారీ చెప్పి బ్యాకప్ ఇచ్చేసి నువ్వు 2x నువ్వు దాన్ని భరించగలిగినావు అంటే దెన్ ఆబ్వియస్లీ దెన్ దిస్ బి మోర్ హెల్తీయర్ ఆఫ్టర్ దాట్ రైట్. నీకు మస్తు హెల్తీ ఉంటుంది రిలేషన్షిప్ దాని తర్వాత. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఇఫ్ దే డూ ఇట్, బట్ వి షుడ్ సీ లైక్ వేర్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్, దాని బ్యాకింగ్ స్టోరీ ఏంటిది, రీజనింగ్ ఏం చెప్తున్నాడు చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక బయట నుంచి వస్తారు ఒక వ్యక్తి లైక్ యూనో పెద్ద మనుషులు పంచాయతీలు దగ్గొట్టడానికి వస్తారు అన్నట్టు. వాళ్ళకి వీళ్ళ రిలేషన్షిప్ గురించి గొడవల గురించి ఏమంటే ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. వాళ్ళ ముక్కు తెలియదు ముఖం తెలియదు, వాళ్ళు వచ్చి ఏ బాబు మంచిగా ఉండాలని చెప్తేస్తారు, చెప్తే నెక్స్ట్ డేనే మంచిగా ఉంటారు. బట్ అట్లా నిజంగా అవుతుందా? ఈ పంచాయతీలు తెగ్గొడితే ఎవరో వచ్చి నీ పంచాయతీలు తెగ్గొడితే అసలు నీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లం కదా. టూ ఫోల్స్ రైట్. సో ఒకటేందో అవుతుంది, అయినాయి కూడా, నేను కూడా విన్నా బాగానే. ఓకే. సో నేనేమంటా అంటే వీళ్ళు ఏమంటారు అంటే పెద్ద మనుషులు గద్దె మీద కూర్చొని చెప్పేస్తారు 5 నిమిషాలు లైక్ యాజ్ ఒక 5 నిమిషాలు వినేసి చెప్పేశారు. సో బాటమ్ లైన్ ఏం చెప్తారంటే పెద్ద నీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయరు, నీ ఆన్సర్ క్వశ్చన్ కి మొత్తం నీ సొల్యూషన్ మొత్తం నీ ప్రాబ్లం మొత్తం వినేసి ఆహా ఇట్లా అయింది కదా, నీది ఇట్లా అయింది కదా, నీకు ఇది నువ్వు అది అన్ని వేసి ఇది చేయండి అని చెప్పరు. మొత్తం ఏదో వినడు, మంచిగా ఉండాలి అంతే, కరెక్ట్ ఇదే అని చెప్పేస్తారు అన్నట్టు. దాంతో ఏమవుతుంది అంటే కొంతమంది వింటారు మంచిగా ఉంటారు కూడా. అంటే వాళ్ళు చెప్పినప్పటి ముందు వాళ్ళకి అది తెలియదు మంచిగా ఉండాలని. ఎవరు వింటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాబ్లం ఏందో వాళ్ళకి తెలియదు ఉంటుంది, వాళ్ళు వింటారు. ఎవరికైతే రియల్ గా వాళ్ళ ప్రాబ్లం ఏందో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వినరు. బట్ ఇఫ్ యు సీ లాట్ ఆఫ్ పీపుల్ తెలియకపోవచ్చు రియల్ గా ఎందుకు అవుతుంది ఏమవుతుంది అంత. ఇక్కడ దాకా నువ్వు వచ్చినావు అంటే ఆబ్వియస్లీ రైట్, నీకు అర్థమైతలేదు ఎట్లా సాల్వ్ చేసుకోవాలో ప్రాబ్లం. అది తెలుసుకుని ఇంటర్నెట్ నువ్వు సాల్వ్ చేసుకుంటుండే కదా. ఈ పెద్ద మనిషి దగ్గర ఎందుకు వస్తావు నువ్వు పెద్ద మనిషి దగ్గరకు వచ్చినావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థమైతలేదు నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఎందుకు ప్రాబ్లం అవుతుందో నీకు అర్థమైతలేదు, నీకు నీ వైఫ్ గురించి తెలియదు, నీకు హస్బెండ్ గురించి తెలియదు, అందుకు నువ్వు వీళ్ళ దగ్గరికి వస్తున్నావు ఏదో చెప్తారా అని. అది తెలిస్తే సాల్వ్ చేసుకుంటావు కదా. ఎవరైతే ఈ సెగ్మెంట్ పీపుల్ ఉన్నారో హూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ వాళ్ళు వచ్చి వీళ్ళు అడుగుతారు
చెప్తారు, వీళ్ళు చెప్తారు మంచిగా ఉండాలంటే వాళ్ళు పోయి మంచిగా ఉంటారు నెక్స్ట్ డేకి. ఓకే ఓకే బట్ ఇట్స్ హ్యాపెనింగ్ సాడ్లీ, రైట్? ఓకే, వెరీ సాడ్. అదే సర్ప్రైజ్ అయినా అసలు నేను నేను కూడా చూసిన చూసిన. బాగానే చూసిన చిన్నప్పుడు. సో ఇప్పుడు మారుతారు అన్నావు కదా, జనాలు మారుతారు, ఐ మీన్ ఒకళ్ళు చెప్తే మారుతారు అని చెప్పేసి అని. బట్ అంటిల్ అన్లెస్ నువ్వు అనుకునేదాకా నీలో మార్పు రాదు కదా. బయట వాళ్ళు చెప్పంగానే వెంటనే ఎట్లా మారుతారు? ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు విన్నారు అంటే డెఫినెట్లీ ఆ పాయింట్లో చాలా వెయిట్ ఉండాలి. ఓకే, దట్స్ నెంబర్ 1 పాయింట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే నీకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు ఆ దాంట్లో, ఆర్ ఒక ఇన్సిడెంట్ కావచ్చు. అప్పుడు నువ్వేమనుకుంటావు, నాకు ఇది రైట్ అనిపిస్తలేదు, వీడు తప్పు చేసిండు, ఇక నేను చూసుకుంటా వీడిని, వీడెవడు ఇది నాకు చెప్పడానికి అని సమ్ కైండ్ ఆఫ్ ఒకటి సిచ్యువేషన్ నీకు అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైక్ యూ వాంట్ తేల్చేసుకుందామని అనుకుంటావు కావచ్చు. సో అప్పుడు నేను ఒక పర్స్పెక్టివ్ చెప్పినాను నీకు, అప్పుడు నువ్వు కన్విన్స్ అయిపోయినావు వెంటనే. సో ఎందుకు కన్విన్స్ అవుతారు జనరల్గా ఎవరైనా కానీ అంటే నీ పాయింట్ కన్నా నా పాయింట్ చాలా వెయిట్ ఉండాలి. ఆ వెయిట్లో మళ్ళీ నువ్వే కనిపించాలి. అంటే ఇప్పుడు నేను తప్పు చేసా అని చెప్పినావు, నేనేం చెప్పాలి, ఈ నేను చెప్పిన దాంట్లో నీకన్నా అంటే నీకు జరిగిన తప్పు కన్నా, కరెక్ట్ నేను తప్పు చేసిన నీకోసం, బట్ నీకు జరిగిన తప్పు కన్నా నువ్వు కలగానే నువ్వు డ్రీమ్ అయితే నీకు ఏదైతే ఉంటుందో అది చాలా పెద్దది, దానికన్నా నువ్వు చిన్నది, దాంట్లో నీ తప్పు ఇంకా చిన్నది. దీనికోసం నువ్వు నాకు క్వశ్చన్ చేస్తున్నావా? లుక్ అట్ యువర్ సెల్ఫ్, లైక్ నీ డ్రీమ్ పెద్దది ఇంకా, దాని ముందర నువ్వు నేను ఇద్దరం చిన్నోళ్ళమే. అది చెప్పినప్పుడు కన్విన్స్ కావా? నా కోసం కాదు నేను కన్విన్స్ చేసేది, నీ కోసమే, నీ డ్రీమ్ కోసమే కదా. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ ఎనీబడి రైట్ కన్విన్స్ అవుతారు అన్నట్టు. ఎవరికైనా కానీ బయట చెప్పేది అవసరం లేదు, అందరికీ తెలిసిన అనుకుంటారు. సేమ్ నేను కూడా నాకు తెలిసిన అనుకుంటా, తెలుగు ఎవరికి లేదు చెప్పు, అందరికి తెలుగు ఉంది కదా. బట్ అందరికన్నా వానికి ఎవరికి ఇండివిజువల్గా నచ్చేది ఏంటి అంటే వాళ్ళు. సో యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ బై షోయింగ్ వాళ్ళ ఫేస్ నే పెట్టి సాల్వ్ చేయాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఐ రిమెంబర్ వన్ సిచ్యువేషన్, లైక్ మేబీ మన ఇద్దరికి ఒక మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఐఎమ్ నాట్ దాట్ ఆర్గనైజ్డ్ పర్సన్ కంపేర్ టు యూ. నువ్వు ఫుల్ టు ఆర్గనైజ్డ్ ఉంటావు ఎనీ విషయం, ఎనీ టాపిక్స్ పైన. కానీ ఐఎమ్ నాట్ దాట్ ఆర్గనైజ్డ్. ఏదైనా కానీ ఏదో మనకి ఆర్గ్యుమెంట్ వచ్చేసింది, నేను ఇక నాకు 100% క్లారిటీ ఉండే, నువ్వే తప్పు. ఇక ఫుల్ ఆర్గ్యుమెంట్ తర్వాత నేను డెఫినెట్గా నేనేం మాట్లాడే కాబట్టి బాత్రూమ్కి పోయినా ఏడ్ చేసి ఇక నువ్వు బయటకు వచ్చినాక రఫ్ ఆడిచ్చేస్తా, ఇక అయిపోవాలి తాడో పేడో నువ్వు రచ్చ చేస్తున్నావు అని చెప్పేసి నేను అనుకున్నా. ఇవాళ నువ్వు ఎప్పుడు నిన్ను తిట్టే ఛాన్స్ నాకు రాలేదని చెప్పేసి అనుకున్నా. సో డోర్ ఓపెన్ వచ్చినాక యువర్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద బాత్రూమ్ అండ్ యువర్ లైక్, నువ్వు ఎట్లాంటి పర్స్పెక్టివ్ చెప్పినావు అంటే నేను లిటరల్గా నేనే ఏడ్చి నిన్ను హక్ చేసుకొని నేను సారీ చెప్పిన. నిన్ను తిడదామని నేను వస్తే నిన్ను హక్ చేసుకొని సారీ చెప్పి నేను ఇంకోసారి అట్లా చెయ్యా, నేను అట్లా చేసి నువ్వు అట్లా కన్విన్స్ చేసినావు నన్ను. దట్ వాజ్ అమేజింగ్. లైక్ ద కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ యూ షోడ్ దట్ డే. అవును కదా, కరెక్టే, నేను చిన్న వాటికి ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నా, లైక్ ఇది కదా నాకు కావాల్సింది, నువ్వు చెప్పింది కరెక్టే కదా. అంటే ద పాయింట్ ఏంటంటే విచ్ ఇస్ కరెక్ట్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ద ప్రాబ్లమ్ యూ డోంట్ సీ అరౌండ్. నువ్వు ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు దాంట్లోనే ఉంటావు, నీ మైండ్ కోపం ఆవేశం అన్ని దాంట్లోనే ఉంటాయి నీకు. పెద్ద సినిమా చూడాలి, బిగ్ పిక్చర్ చూడాలి అంటే పైకెళ్ళి చూడాల్సి వస్తుంది. ఆ పైకెళ్ళి వ్యూ నీకు చూపించినప్పుడు ఏమవుతుంది అంటే కన్విన్స్ అవుతారు ఎవరైనా కానీ. ఎందుకంటే నీకన్నా డ్రీమ్ నీ పెద్దది కదా, రైట్? నువ్వు నేను ఇద్దరం చిన్నవు, మనం డ్రీమ్ చేసేది చాలా పెద్దగా ఉన్నప్పుడు. సో దాని ముందట ఎవ్రీబడి హ్యాస్ టు బో, రైట్? నో మ్యాటర్ వాట్. సో యూ ఆల్వేస్ ఒక పర్సన్ నీ పక్కన ఉండి ఆ పెద్ద పిక్చర్ చూపించేవాడు ఉన్నాడు అనుకో, దెన్ యూ విల్ సీ ఇట్ ప్రాపర్లీ. 360 ఒక 6th floor నుండి చూడాలి ప్రాబ్లమ్ని, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ప్రాబ్లమ్ని. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నావు అనుకో, యూ విల్ నాట్ అండర్స్టాండ్. నీకు ఇంకా కోపం వస్తుంది. యూ హావ్ టు గో 6th floor, పైకి వెళ్ళి కింద చూడాలి ఏమవుతుందో. ఎంత చిన్నగా కనిపిస్తుంది అప్పుడు ఇవన్నీ చిన్నగా కనిపిస్తాయి, అప్పుడు మనమే చిన్నగా కనిపిస్తాము. దాంట్లో నువ్వు ఎంత, నీ ప్రాబ్లం ఎంత దాంట్లో, రైట్? సో దిస్ ఈస్ వేర్ ఐ కమ్, లైక్ ఐ విల్ see like this is a point which will work. Eagle view చూస్తావని. Yeah, like bird's eye view called, right? Okay. Right, it works. Okay. It's a good thing, like అట్లా చూపించడం ఉండాలి ఎప్పుడైనా. Yeah, agree. నీకు నేనైనా నాకు ఇంకెవరైనా ఉండాలి.
హలో నేను కూడా చెప్తా నీకు Yeah, నేట చెప్తావు, అని. that's what I అదే నీకు నేనైనా నాకు ఎవరైనా అని అడుగుతుంది నేను కూడా చెప్తా నీకు వ్యాలిడేషన్స్ ఇస్తా కదా. ఎగ్జాక్ట్లీ రైట్. దట్స్ ఆల్వేస్ ఒక వ్యాలిడేషన్ పర్సన్ ఉండాలి ఓకే ఎప్పుడైనా కానీ. ఉండకపోతే అది నువ్వు ఎటు పోతున్నావు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు, ఆర్ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ రాంగ్ అర్థం కాకపోవచ్చు, బయట ఉండి చెప్పలేవు. సో నీతో ట్రావెల్ ఎవరైతే అవుతారో వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళు వ్యాలిడేట్ చేస్తే ఐ థింక్ దాట్స్ ద బెస్ట్ వ్యాలిడేషన్. ఒక స్ట్రెంగ్త్ వస్తుంది లోపలికి వెళ్ళి. వన్ మోర్ థింగ్ ఆల్సో బిలీవ్ రైట్, నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత ఎదిగినా పైకి, ఇంట్లో నీకు గౌరవం లేదు, ఇంట్లో నీకు రెస్పెక్ట్ లేదు, ఇంట్లో నీకు వ్యాలిడేషన్ లేదు అంటే ఐ డోంట్ సీ దట్ మచ్ వాల్యూ. నువ్వు సంపాదించినంత వేస్టే, నీ స్థాయి వేస్టే, నీ స్టేటస్ వేస్తే అంతా వేస్టే. ఇంట్లో వైఫ్ కానీ ఇంట్లో హస్బెండ్ కానీ ఆ విలువ నీకు ఇస్తలేరు అంటే గిట్ట యు ఆర్ ఎ ఫెయిలియర్. ఐ స్టార్ట్ దేర్. నేను బయట గెలిచే ముందు ఫస్ట్ ఇంట్లో గెలవాలి మనం. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అని ఎగ్జాక్ట్లీ రైట్. అదే ఇంట్లో మనం గెలవాలి రైట్. గెలవాలంటే మళ్ళీ సాధించడం కాదు, త్యాగం. ఒక్కొక్క స్టెప్ దిగాలి. ఎన్ని స్టెప్పులు దిగితే మనం ఇంట్లో అన్నిసార్లు గెలుస్తాం అన్నట్టు. దట్ ఈస్ వాట్ స్ట్రాటజీ అంటావా? స్ట్రాటజీ కాదు, ఇట్స్ గొప్ప విషయం. హౌ డస్ రిలేషన్షిప్ వర్క్ కావడానికి, రిలేషన్షిప్ వర్క్ కావాలి అన్నా కానీ ఇదే థింగ్, సేమ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ రైట్. మనము స్టెప్స్ దిగాలి అండ్ విలువ ఎక్కువ ఇవ్వాలి, ఇంట్లో ఆ గౌరవం సంపాదించాలి, దెన్ నువ్వు బయటకు ఆటోమేటిక్గా ఎంత స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నువ్వు బయట ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తావు టు విన్ ఎనీథింగ్. ఓకే డెఫినెట్ గా అదే కాదు సపోర్ట్ ఉన్నదంటే బయట తోపుగాని ఇంట్లో మాత్రం బ్యాడ్ గా ట్రీట్ చేస్తావు పీపుల్ ని, ఫ్యామిలీని అంటే దెన్ దట్స్ ద వేస్ట్. లైక్ ఎందుకంటే వాట్ ఎవర్ యూ డూ అవుట్ సైడ్ ఎవర్ లాస్టింగ్ కాదు, అది ఎప్పటికీ ఉండిపోవు నీతోని. ఇంట్లో ఉన్న ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ ఎప్పటికీ నీతో ఉంటాయి. దాన్ని నువ్వు ఇగ్నోర్ చేసి బయట గెలవడము, బయట ఏదో సాధించడం వేస్ట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక మ్యారీడ్ కపుల్ లైక్ వాళ్ళ రిలేషన్షిప్స్ సర్వైవ్ కావాలన్నా టు బిగిన్ విత్ వాళ్ళ రిలేషన్షిప్ పైన వర్క్ చేయాలా, లేకపోతే ఎప్పుడు ఈజ్ ఇట్ ఏ కంటిన్యూస్? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ రైట్. మనము చాలా నేను కూడా విన్నా ఏంటంటే లైక్ నాకు అనిపించింది ఏమంటే మన సొసైటీలో పెళ్లి చేసుకోగానే ఒక స్టేటస్ వస్తుంది, హస్బెండ్, అల్లుడు, దాని గురించి ఇంకోటి క్వశ్చన్ ఉంది రైట్. ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సో దాంతో ఏమవుతుంది అంటే గ్రాంటెడ్ గా తీసుకుంటాం అన్నట్టు. చలో ఇంకేం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఐ గాట్ ఇట్, నువ్వు ఏం పోసినావు బయటకు పోయి నువ్వు అంత సెకండరీ అయిపోయాను. నువ్వు నీ స్టేటస్ ఇచ్చేసి అందరూ రెస్పెక్ట్ ఇచ్చేసరికి మనం అనుకుంటాం మనం తోపగలం అనుకుంటాం అన్నట్టు. ఇంకేంది, ఇంకా నేను ఏం చేసినా కరెక్టే అనుకుంటాం అన్నట్టు. దిస్ ఇస్ ద వే ద హోల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. మరి వీళ్ళకున్న ప్రాబ్లమ్ కాదు, బయట వాళ్ళు అట్లా పొట్రే చేస్తారు నువ్వే దేవునివి అని. అట్లా చేసాక ఏమైందంటే వాళ్ళు ఆలోచించడం కూడా ఆపేస్తారు అన్నట్టు. ఇంకా నేను ఏమన్నా చేసుడా, ఇంకేం సాధించేది, అయిపోయింది, అందరు నా కాళ్ళ దగ్గరనే ఉన్నారు, ఇంకేం నేను సాధించేది అవసరం లేదు, డెడ్, పెళ్లి చేసుకొని సాధించేసిన అన్న ఫీలింగ్ లో ఉంటారు అన్నట్టు. సో అది నుండి స్టార్ట్ అయితే వాట్ ఐ థింక్ ఈజ్ అక్కడ నుండి నువ్వు చేయాల్సిన స్టార్ట్ అవుతుంది, ఎండ్ కాదు. నువ్వు అప్పటి నుండి నీ కష్టం అయితే నువ్వు పెళ్ళి తర్వాతనే స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా. వాట్ నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే ఈ ఎప్పటికీ ఇప్పుడు 13 years అయింది నా పెళ్ళి, ఐఎమ్ కెప్ డూయింగ్ ఇట్. నేను చేస్తూనే ఉన్నా 13 ఏళ్ళకి వెళ్ళి, ఇంకా ఎన్ని ఏళ్ళైనా చేస్తూనే ఉంటా. ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా నువ్వు ఏంటిది కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ రైట్. నువ్వు విలువలు, నువ్వు త్యాగాలు ఇవన్నీ చూసుకోవడము, నీ ప్రెజెన్స్ ఫీల్ కావాలి, అందరూ నీ ఇంపార్టెన్స్ ఫీల్ కావాలి. ఎప్పుడు నువ్వు ఏదో ఒక చేస్తూనే ఉండాలి. సో దట్ నువ్వు లేకపోతే అందరు మిస్ కావాలి నేను రైట్. అది నువ్వు చేస్తున్న కొద్ది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయట ఏదో సాధించవచ్చు, నీకు మంచి జాబ్ ఉండొచ్చు, నువ్వు పెద్ద తోపుగానే కావచ్చు, బట్ అవంతా నువ్వు ఇంట్లో కూడా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు బ్రౌనీ పాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు అందరి దగ్గర. ద మోర్ యూ గెట్ మోర్ బ్రౌనీ పాయింట్స్, ద మోర్ బిగ్ యూ బికమ్. ఎన్ని నీకు ఈ బ్రౌనీ పాయింట్స్ వస్తూ ఉంటే అంత పెద్దవని అవుతావు అన్నట్టు నువ్వు రైట్. నీ బయట పెద్ద కన్నా ఇందాక చెప్పినట్టు ఇంట్లో పెద్ద ఎట్లా అవుతారు అంటే ఇవి చేస్తూ ఉండాలి. నేను హస్బెండ్ ని, నేను అల్లుడిని ఇట్లా కూర్చున్నా అంటే డన్ యూ ఆర్ రైట్. సో బట్ ఇవి ఎంతవరకు ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు చేయాలి రైట్. చేస్తూ ఉంటే బ్రౌనీ పాయింట్స్ వస్తూ ఉంటాయి, నీ మీద గౌరవం పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్
రియల్ గౌరవం అన్నట్టు. ఆబ్వియస్లీ ఆ Vice రెస్పెక్ట్ versa. Like even wife should వైఫ్ also కూడా work అంతే on- కదా, yeah, వైఫ్ కూడా వర్కౌట్ చేయాలి, హస్బెండ్ కూడా వర్కౌట్ చేయాలి. ఇద్దరు ఒక పార్ట్నర్ ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాడు ఒక మన ఫ్యామిలీకి. ఇప్పుడు వైఫ్ హస్బెండ్స్ ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన ఆర్ వీడు ఉన్నాడు వాళ్ళ కోసం అని అనిపించినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఈజీగా పెరిగిపోతుంది. yeah. నువ్వు హస్బెండ్ వైఫ్ కి గిఫ్ట్ ఇచ్చే బదులు వైఫ్ ఫ్యామిలీకి నువ్వేమైనా చేసినప్పుడు దానికి ఎక్కువ విలువ వైఫ్ దగ్గర కనిపిస్తుంది. Yeah, బోత్ వేస్ ఇద్దరికి, yeah, అంతే సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. నువ్వు ఖరీదైన వస్తువులు ఇచ్చే కన్నా ఇది చేయి, ఆటోమేటిక్ గా అంతే, బాగా like పెరుగుతుంది. అండ్ ఇది గ్రో అవుతుంటుంది ఒక చెట్టు లాగా, ఎవ్రీ డే పెరుగుతూనే ఉంటుంది, ఇది ఆగది. yeah. దిస్ ఇస్ మోర్ ఇట్లా నీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫామ్ అవుతుంది అన్నట్టు. Okay. ఒక 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, అప్పుడు రియల్ వాల్యూ తెలుస్తుంది అందరికి నువ్వు అంటే ఏందో. ఎనీ రిలేషన్షిప్ ఇట్ డిపెండ్స్, ఏదైనా కానీ, నాట్ ఓన్లీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కాదు, ఎనీ రిలేషన్షిప్, kids గానీ, ఎనీ రిలేషన్షిప్ మన జనరేషన్ టు పేరెంట్స్ కానీ ఎవ్రీవేర్ యూ టేక్ ఎనీ బాండ్, ఇట్స్ టైం మనము చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి. దాని నుండి వచ్చిన రిటర్న్స్ ఆర్ వాట్ ఎవర్ రైట్ ద రిజల్ట్స్, నాట్ రిటర్న్స్, ఇట్ రిజల్ట్స్, ఇట్ విల్ బి లైక్ నువ్వు మనకి సంతోషం ఇస్తుంది అన్నట్టు బాగా. లైక్ నువ్వు ఇదేదో పనికొచ్చే పని చేసిన ఇవాళ, నువ్వు ప్రాజెక్టులు, నువ్వు బంగ్లాలు, నీ కార్ల కన్నా ఇది దీనికి ఎక్కువ విలువ మనకు కనిపిస్తుంది అలవాటు అయితే. ఓకే, ఆ టేస్ట్ మనకు తెలియాలి ఒకసారి, టేస్ట్ తెలిస్తే మనకు అలవాటు అవుతుంది, మనకు రియల్ స్లీప్ హ్యాపీగా పంటావు అన్నట్టు. నిద్ర పోయేటప్పుడు నీకు ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది, ఇది నేను చేసిన. కార్ కొంటే ఉండదు అది, 2 ఫోటోలు పెట్టిన తర్వాత ఏం చేస్తావు ఇంకా కార్ని, డన్ డీల్ రైట్, ఊకే ఊహించుకుంటావు కార్ని. బట్ ఇది ఎవరు నేను నీ గురించి ఆలోచించినా కానీ ఒకసారి గుర్తొస్తావు నువ్వు, వీడిదిరా అని. అదిరా అని తెచ్చుకోవడానికి వాటి కాల్ పేరు, ఆ పేరు తెచ్చుకోవడానికి ఎఫర్ట్ అనేది చాలా ఉంటది. కొన్ని పేరు చెప్పు, నాకు పేరు తెచ్చుకొని వట్టిగానే వచ్చిందని లేదు. చాలా మంది పేరు వచ్చింది అంటే దానికి ఎంతో కష్టం ఉంటది, త్యాగాలు ఉంటాయి, దేవుడు నిద్రపోలే కావచ్చు రాత్రి అంతా ఏమో తెలియదు, పేరు వచ్చింది అని అనుకుంటారు అంతే తప్ప ఎట్లా వచ్చింది, ఇట్లా వస్తుంది, పెరుగు వస్తుంది, లక్కీరా అని టైం బాగుందిరా, ఇవన్నీ వస్తాయి. సో రిలేషన్షిప్ వర్క్ గురించి మాట్లాడినాం కదా, సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉందనుకో, నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఇద్దరి మధ్యన ఒక డిస్కషన్ అయింది, నువ్వు మాట్లాడుతున్నావు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన. పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూని వినకుండా లైక్ నువ్వు వెళ్ళిపోవటం, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నీకు నచ్చలేదా, ఏం మాట్లాడకపోవడం, దాని గురించి రెస్పాండ్ కావు, ఏం కావు. నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి నేను దాన్ని ఇగ్నోర్ చేసి ఏంది దీని మాట ఏంది వినాల్సింది అని వెళ్ళిపోయినా, జనరల్గా అంటే లైక్ నాకు తెలిసిన ఎందుకు అవుతాయి అంటే 2 కేసెస్ రైట్. 1 ఈజ్ రియల్గానే నువ్వు చెప్పింది నాకు అక్కర్లేదు, ఆర్ నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ వ్యాలిడ్ లేదు. ఫస్ట్ అయితే మాత్రం యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ బాండ్. ఎట్లా నువ్వు ఎందుకు వింటలేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పింది నీ దాంట్లో విషయం ఉన్నా కానీ నేను ఎందుకు వింటలేను అంటే ప్రాబ్లం ఒకటే కాదు, దీని బ్యాకింగ్ ఇంకేదో ఉండొచ్చు కదా. ఇద్దరు వర్క్ చేసుకోవాలి అక్కడ. నేను కావాల్సుకుని నీ మాట వింటలేను అంటే ఇద్దరు వర్క్ చేసుకోవాలి. ఏమవుతుందో క్వశ్చన్ ఎందుకు వింటలేడు అనే క్వశ్చన్ పక్కన పెట్టేసి ఏం జరుగుతుంది అలాంగ్ విత్ ఇది ఒక ఏంది రిఫ్లెక్షన్ అంతే తప్ప దీని ఒరిజినల్ ప్రాబ్లం ఇక్కడ ఉండదు, ఇక్కడనో ఉంటుంది, ఆడికెళ్ళి రావాలి అనుకుంటా. అప్పుడు దీనికి ఆన్సర్ దొరుకుతుంది. సెకండ్ థింగ్, నువ్వు చెప్పింది నాకు నచ్చకనే వెళ్ళిపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, అంత ఫాల్తూ చెప్తున్నావు, ఇట్ డజంట్ వర్క్అవుట్ ఇట్లా అనేసి చెప్తున్నా, నేను ఎత్తిలా ఏంది లేదు అందుకే నేను వింటలేను అనుకో. బట్ సి ఎవ్రీబడి రెడీమేడ్గా రాదు కదా రైట్. ఒక నీకు ఇప్పుడు రైట్ చార్ట్ జీపీటీ లాగా కొట్టేసి ఆన్సర్ చెప్పడానికి కాదు కదా ఇప్పుడు. సో ఏం చేయాలంటే ఇద్దరు వర్కౌట్ చేసుకోవాలన్నట్టు. రెడీమేడ్గా లేరు అంటే ఇప్పుడు నేను హస్బెండ్, నేను వైఫ్, నీకు నాకు చెప్పే అంత లేదు, బట్ అట్లని నేను వదిలేయకుండా నిన్ను కూడా ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు నాకు థాట్ ప్రాసెస్ ఉన్నది, నాకు ఒక పద్ధతి ఉన్నది, నాకు ఇవన్నీ తెలుసు, అది తెలుసుకుని నేను పోకుంటా, తెలుసుకున్న రోజు నీతో షేర్ చేసుకున్నాను అనుకో, సేమ్ టైం నాతో కూడా చెప్తే లైక్ ఇద్దరు కలిసి గ్రో అవుతారు. లైక్ వెన్ యూ షేర్ ఇద్దరు గ్రో అవుతారు. ఇద్దరు గ్రో అయినప్పుడు ఏమవుతుంది, ఒక టీమ్ బిల్డ్ అవుతుంది ఇంట్లోనే కదా, మోర్ పవర్ఫుల్ అవుతుంది ఫ్యామిలీ. అప్పుడు నీకు మోర్ పనులు అప్ప చేయొచ్చు కదా. నీకు నిన్ను ఎడ్యుకేట్ చేయకుండా మొత్తం నేనే చేసుకున్న తర్వాత నేను ఒక్క సింగిల్ మ్యాన్ అవుతాయి కదా మొత్తం. అట్లా కాకుండా నేను ఎడ్యుకేట్ చేసిన కొద్ది ఏమవుతుంది అంటే ఒక డే వస్తుంది, అప్పుడు నీ థాట్ కూడా మంచిగా పనికొచ్చే పనులు మాట్లాడతావు అన్నట్టు. దానికి ఎఫర్ట్ పడుతుంది, ఇద్దరు కలిసి ఎఫర్ట్ పెట్టాలి. పెట్టినప్పుడు నేను ట్రైన్ చేస్తూ ఉంటా, నేను చెప్తూ ఉంటా, ఇట్లా థింక్ చేయు, నువ్వేమనుకుంటావు,
ఒక డిస్కషన్ ఉంటే కదా, లైక్ యు నో ఆ డిస్కషన్ నువ్వు ఉంటే బిగినింగ్ లో నువ్వు చెప్పకపోవచ్చు మంచి ఆన్సర్స్, బట్ ఇప్పుడు నేను టైం స్పెండ్ చేసి అట్లా థింక్ చేయకు, ఇట్లా థింక్ చేయు, ఇట్లా థింక్ చేయు అంటే కంటిన్యూస్ గా నువ్వు ఇంట్లో నడిపించిన కొద్ది ఒక ఫ్యూ ఇయర్స్ లో యూ స్టార్ట్ థింకింగ్ గుడ్, మంచి పాత థింక్ చేస్తావు రైట్, అప్పుడు ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది, అది చేయాలి. సో టు ద ఆన్సర్ ద క్వశ్చన్ రైట్, ప్రాబ్లం ఎక్కడ అవుతుందో కొంచెం చూసుకోవాలి. ఓకే ఓకే రైట్. గాట్ ఇట్. సెకండ్ థింగ్ ఇస్ ఈజీ. ఈజీ అంటే టైం పడుతుంది, బట్ పాత్ ఉంది. ఫస్ట్ కొంచెం అది కొంచెం వర్క్ చేసుకోవాలి, ఫోకస్ చేయాలి దానిపైన. స్టార్ట్ అవుతుంది, ఎందుకు వింటలేడు వీడు అంటే ఏమవుతుంది, ఇంకా అసలు కాన్వర్సేషన్ ఇట్లా అవుతున్నాయా, ఓకే డిస్కషన్స్ అవుతున్నాయా, ఒకళ్ళ థాట్ కి ఇంకోళ్ళు వాల్యూ ఇస్తున్నారా, లుక్ బ్యాక్ చేసుకొని ఏడా ఆగిపోయిందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అగ్రీ అగ్రీ. ఆడికెళ్ళి కంటిన్యూస్ ఫస్ట్ నుంచి వినకపోతే అది వేరే విషయం. ఇప్పుడు లైక్ దే గ్రో అంటే తెలియదు కావచ్చు కదా, ఫస్ట్ నుండి నువ్వు మాట వినలేదు అని అనుకుంటే అది వేరే సినారియో అయిపోతుంది. అది వేరే సినారియో. ఒకప్పుడు బాగుండి ఇప్పుడు వింటలేరు అంటే దెన్ ఏడ ఆగిపోయింది, ఏడ రొటీన్ అయిపోయింది, ఆడికెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే ఇట్ విల్ వర్కౌట్. ఓకే ఓకే. సో మ్యారేజ్ లో సీక్రెట్స్ ఉంటే ఓకేనా? ఉండాలని నా థాట్. ఓకే. కొన్ని ఉండాలి, లైక్ మరీ ప్లెయిన్ గా ఉన్నా కూడా లైక్ బోర్ అవుతుంది. ఒక 40 years తర్వాత వెన్ యు ఆర్ లైక్ 60 years old, 65 or 70s, మాట్లాడుకోవడానికి ఏమైనా ఉండాలి కదా నీకు కూడా. ఏం మాట్లాడుకుంటావు అప్పుడు? మరీ తెల్ల కాగితం లాగా ఉంటే కూడా అప్పుడేం మాట్లాడతావు? సో యువర్ మ్యారీడ్ లైఫ్ షుడ్ బి లైక్ వాట్ యు కాల్, లైక్ కొన్ని ఉండాలి, కొన్ని మిక్స్ ఆఫ్ ఫ్యూ మోర్ థింగ్స్ ఉంటే ఏంటంటే హెల్దీ, వేరే మరీ కొంపలు మునిగే అంత కాకుండా. అదే అండర్లైన్ చేయాలి. ఓకే, కొంపలు మునిగే అంత లేకుంటే ఓకే ఉండాలి. దెన్ యూ హ్యావ్ సంథింగ్ టు చాట్ అబౌట్ రైట్, లైక్ అట్లా అయిందా, ఇట్లా అయిందా, నాకెందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, నాకు ఇవన్నీ ఉంటాయి కదా డిస్కషన్స్. మరి ప్రతి ఒక్కటి తెలిసిపోయిన తర్వాత నాతో ఏం మాట్లాడతావు ఇక నువ్వు, నేను నీకేం చెప్తా. ఉండాలి. ఐ ఫీల్ ఇట్ షుడ్ బి దేర్. మ్యారేజ్ అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ ఒక జర్నీ ఉండాలి ఎవరికైనా సెపరేట్ గా. ఇట్ షుడ్ బి లైక్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా, అప్స్ డౌన్స్ ఉంటేనే లైక్ మోర్ కంట్రోల్డ్ కదా అది. నీకు తెలుసు రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు నువ్వు డెఫినెట్లీ కింద ఎత్తబడవు, బట్ ఇంకో మజా వస్తుంది కదా, అది ఉండాలి. దెన్ నీకు కూడా చెప్పుకోవడానికి కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏదైనా తవ్వి తీసినప్పుడు బా అట్లా అయిందా, నేను ఆ రోజు అటు పోయినా, ఇంత అయిందా అప్పుడు పోయినప్పుడు, అప్పుడు మంచిగా ఉంటాయి చెప్పడం. ఆ రోజు చెప్తే పంచాయతీ అయితే కరెక్టే, 20 ఏళ్ళ తర్వాత చెప్తే మెమరీస్, స్టోరీస్. ఆ రోజు నువ్వు చేసిన తప్పు చెప్పుకుంటే పెద్ద రచ్చ అవుతుండే కావచ్చు. 5 years కి చెప్పు, ఆర్ 20 years తర్వాత చెప్పు, దెన్ యూ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్. చెప్పుకోవడానికి కథలుగా మంచిగా ఉంటాయి. ఒక వన్ మోర్ క్వశ్చన్, అంటే లైక్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ అప్ రిలేషన్షిప్, అది ఒక ఏదైనా ఒక మేజర్ సీక్రెట్ వల్ల లైక్ ఇఫ్ దే ఆర్ హైడింగ్ ఇట్ అండ్ డూయింగ్ ఇట్, సో అది ఎట్లాంటి పరిణామాలు వస్తాయి? బై సచ్ ఎ బిగ్ వర్డ్. I don't know, but see what I say is, పెళ్ళి నీకు అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నట్టు ట్రస్ట్ మీద బిల్డ్ కావాలి. ట్రస్ట్ అంటే ఏంది అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, రైట్? ట్రస్ట్ అంటే ఏంది అంటే వాడు పుట్టినప్పటికెళ్ళి పెళ్లి వరకు ప్రతి ఒక్క పేజ్ చదివినాకనే పెళ్లి చేసుకుంటావా, ఆర్ పెళ్లి చేసుకున్న తర్వాతకెళ్ళి నెక్స్ట్ గడిపే టైం అంతా ట్రస్ట్ఫుల్గా ఉంటే సరిపోతుందా నీకు? దట్స్ అ క్వశ్చన్ వి షుడ్ ఆన్సర్, రైట్? సెకండ్, ఈ ట్రస్ట్ కూడా నువ్వు పెళ్ళైన తర్వాత కూడా ప్రతి ఒక్కటి నీకు ప్రతి ఒక్క పేజ్ నువ్వు చదవాలి, ఎవ్రీడే నేనేం చేస్తున్నావు నీకు తెలియాలి. దట్స్ ఆల్సో మోర్ బోరింగ్ జాబ్. ఎంతకని తెలుసుకుంటావు? అట్లానే ప్రతి ఒక్కటి తెలిసే అవసరం కూడా లేదు కదా. కొన్ని సీక్రెట్ నాకు ఉండాలి, కొన్ని సీక్రెట్స్ నీకు ఉండాలి, రైట్? బట్ ఇద్దరికి ఒక నమ్మకం ఉండాలి. వీడు ఆర్ ఈమె పెద్దది నన్ను మోసం చేసేంత పనులు చేయకపోవచ్చు, తర్వాత విషయం వాడు చేసాడు చేయడు అది వదిలేసేయి, మళ్ళీ దాన్ని డైసెక్ట్ చేయకు, ఆ నమ్మకం పెట్టుకో, సరిపోతుంది. తెలుసుకునే అవసరం లేదని నేను అంటున్నా. ఇక జరగచ్చు తప్పులు, జరగకపోవచ్చు, నీకు అనవసరం, నాకు అనవసరం. బట్ ఏదైతే నమ్మకం అయితే ఉంటుందో చూసినావా, అది మోర్ పవర్ఫుల్.
దాన్ రియాలిటీ. గాట్ ఇట్. ఇవాళ నువ్వు సంతోషంగా ఉన్నావా, ఇవాళ నీకు విలువ దొరుకుతుందా, నీకు సపోర్ట్ చేస్తున్నానా, నువ్వు నాకు చేస్తున్నావా, ఆర్ కిడ్స్ నుండి మంచిగా జరుగుతుందా, ఎవ్రీథింగ్, మోర్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉందా, ఇవి కదా రియల్ గా నీకు కావాల్సింది, ఆర్ ఎనీబడి కావాల్సింది. ఇవి ఉంటే దాన్ని మిగతా ఏది ఉన్నా కానీ ఎందుకు అవి ఇస్ వాట్ మై పాయింట్ ఇస్. రైట్, అవి నాకు తెలుస్తేనే నేను బతుకుతా, నేను మంచిగా ఉంటా అంటే మాత్రం ఎవరికి వచ్చేదే పోయేది దానిలో. లాంగర్ టర్మ్ లో రోజు ఒక పేపర్ పంచాయతీలతోని ఈ పేపర్ కరెక్షన్లు, ఇవాళ ఎడుకున్నావు, ఇవాళ ఎవరితో మాట్లాడినావు, ఆ పిల్ల ఎవరు, ఇవి పెట్టుకున్నావు అనుకో, నీకు ఇవే మిగులుతాయి నీకు. ఈ గంట మనము ఎట్లా బతికినాము ఇదే మ్యాటర్. రియల్ గా చూసుకుంటే రేపు పొద్దున ప్రపంచం ఆగిపోతుంది అనుకుంటే నువ్వు ఏం చేస్తావు? ఇవాళ మంచిగా ఉంటావా అనుకుంటా నాతోని, ఆర్ నాకు మొత్తం దియ్యు పేజీలు దియ్యు, ప్రపంచం మనకి లోపల నాకు అనేది తెలవాలనుకుంటావా? చెప్పు, ఏం అనుకుంటావు? మంచిగా ఉండాలనుకుంటా. ఇదే చెప్తున్నా నేను కూడా. మనకు కావాల్సింది, ఎవ్రీబడికి కావాల్సింది, నీకైనా నాకైనా కావాల్సింది ఇవాళ మనము సంతోషంగా ఉన్నామా. ఈ తవ్వదు, ఊక తవ్వకుండా కూర్చోవద్దు. ఈ పంచాయతీలు ఏంది ఇదే పని పెట్టుకొని కూర్చుంటావు, తెలియకుండానే దీని వల్లనే నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకుంటావు. తవ్వినా కొద్ది ఎక్కదాగానే తవ్వు, ఏదో ఒకటి వెళ్తుంది, రైట్? బట్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్ ఇస్ ఇట్లా జరుగుతలేదు. అందరికి ఇదే కావాలి, అందరికి నువ్వు పంచాయతీలు కావాలి, నువ్వు పేజ్ ఏదైనా చూసినావు, ఆ కార్నర్ ఏం రాసిన చూపి నాకు, ఎవరికి ఫోన్ చేసినావు, వాళ్ళెవరు వీళ్ళెవరు, వాళ్ళు వచ్చారు, ఆ ఫోటోలో ఆ పిల్లల్ని పక్కన ఎందుకున్నది, ఇదే కావాలి నీకు, రైట్? మిస్లీడింగ్ థింగ్ హ్యాపెన్స్, రైట్? ఎందుకంటే నీకు ఫండమెంటల్ గా ట్రస్ట్ లేదు. ట్రస్ట్ అంటే మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. ట్రస్ట్ అంటే నిజాలు మొత్తం బుక్ ఓపెన్ చేయడం కాదు. ట్రస్ట్ అంటే నమ్మకం అనేది, నాతోని మంచిగా ఉంటాడని నమ్మకం, అంతే. అది సరిపోతుంది మ్యారీడ్ లైఫ్ కి. మిగతా అంతా నాయిజే, అది మొత్తం నాయిజే. బట్ అందరూ ఆ నాయిజ్ పట్టుకొని ఎంజాయ్ చేస్తారు. నాయిజే కావాలి అందరికి, ఇవ్వడానికి అవసరం లేదు. ఇది ఇంట్లో ఎవరిది నడుస్తుంది, నీదా నాదా? నేను ఇదే నడుస్తుంది ఇంట్లో, నాదే నడుస్తుంది. అది కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. నాదే నడవాలి. అండ్ ఆల్సో నీ దృష్టిలో ఒక మ్యారీడ్ కపుల్, లైక్ యూనో, ఒకరికి ఒక ఐ మీన్ పిల్లలు వచ్చినాక, అందరు వచ్చినాక ఒక మా రొటీన్లో పడిపోతారు కదా, వాళ్ళకు వాళ్ళు లైక్ ఒక డేట్ నైట్ కానీ అట్లా గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కానీ, అది ఎంత ఇంపార్టెంట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డేట్ నైట్ అంటే రెస్టారెంట్కి పోయి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఇద్దరు కలిసి కూర్చొని నెట్ఫ్లిక్స్ ఇవ్వడం, లైక్ యూనో, ఇద్దరు కలిసి కూర్చుంటే మొత్తం గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవే కదా నడిచేది. ఇవి దాటి నువ్వు మాట్లాడుకోవాలంటే అక్కడ మనము ఒక కాన్షియస్ గా డిసైడ్ చేసుకుని ఎఫర్ట్ పెట్టి చేయాలి, దానికి బయటకు రావాలి. అంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు వాట్ ఐ ఆల్సో సీ ఇట్ ఈస్, ఇద్దరం కలిసి పోతున్నాము కార్ లో ఉన్న, రెస్టారెంట్ లో ఉన్న, డేట్ నైట్ లో ఉన్నా, ఒక 10 minutes తర్వాత ఫస్ట్ గుర్తొస్తుంది అది కట్టేసినావా. ఫస్ట్ అవే వస్తాయి, అవి రాకుండా నువ్వు ఫోకస్డ్ గా ఉండాలి అంటే కాన్షియస్ గా అది డిసైడ్ చేసుకొని సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టుకొని దెన్ చేయాలి. బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ హెల్దీ, రైట్? బాగా హెల్దీ. అండ్ దెన్ ద వే ఐ సీ, నేను ఏం చేస్తానంటే ఐ డూ దీస్ థింగ్స్, బట్ ఆల్వేస్ వర్క్డ్ అవుట్ ఇట్ ఈస్ లుక్ బ్యాక్. ఆల్వేస్ గో లైక్ యూనో బియాండ్ కిడ్స్, పిల్లలు రాకముందు, పెళ్లి కాకముందు, ఇఫ్ యూ హ్యావ్ దట్ జర్నీ, రైట్? ఆ జర్నీ ఉంటే గిట్ట అక్కడ నుండి స్టార్ట్ చేసుకురా, దెన్ ఇవన్నీ ఎగిరిపోతాయి ఒకటేసారి, రైట్? మొత్తం ఒక డస్ట్ లాగా ఎగిరిపోతుంది అన్నట్టు ఇట్లా. ఎందుకంటే సీ లైక్ ఇట్స్ ఫీల్స్ ఫ్రెష్ వెన్ యూ టాక్ అబౌట్ కాలేజ్ టైమ్స్ లో, ఆర్ వెన్ యూ టాక్ అబౌట్ పెళ్ళైన కొత్తలో, ఆర్ వెన్ యూ టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్, రైట్? అక్కడికి వెళ్ళి తవ్వినాం అనుకో, ఒకటేసారి ఒక ఫ్రెష్ వైబ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే మైండ్ ఆడిపోయి థింక్ చేస్తుంది కదా, ఆడిపోయి థింక్ చేసినప్పుడు నీకు ఇవన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ. సో అవన్నీ మాట్లాడుకోవాలంటే ఆడికి వెళ్ళి తాగుకుంటూ వచ్చినావు అనుకో, దెన్ డెఫినెట్లీ 1 hour మాత్రం మస్తు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇలాంటి పనులు డెఫినెట్లీ చేయాలి. ఈ ఏదో పోవాలని పోతే మాత్రం ఇవే వెళ్తాయి మొత్తం. బిల్ కట్టినావా, ఆడొచ్చినా ఈడొచ్చినా ఇవే నడుస్తాయి. బట్ యాజ్ అ హెల్దీ బాండ్ ఎక్కడున్నా, యాజ్ అ డ్రైవ్, రెస్టారెంట్ కదా, డ్రైవ్ కూడా పోవచ్చు, రైట్? డ్రైవ్ కూడా పోవచ్చు. విచ్ డ్రైవ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఐ థింక్. రెస్టారెంట్ వెళ్ళినా కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. నువ్వు సగం టైం డ్రెస్అప్ కి అవుతావు, సగం టైం ఏ రెస్టారెంట్ ఫ్యాన్సీ అయ్యి అది చూస్తావు, దాని తర్వాత అంబియన్స్ చూస్తావు, దాని తర్వాత ఏం తినాలో చూస్తావు, వెయిటర్స్ వస్తారు, ఇన్ని మధ్యలో నువ్వు మాట్లాడుకోవాలి. ఇది యూ గో ఫర్ ఎ డ్రైవ్, ఒక 4 గంటల డ్రైవ్,
5 గంటల డ్రైవ్ ఓ యా దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నో వన్ ఇస్ దేర్ టు డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు, తప్పదు, నువ్వు మాట్లాడేసిందే ఇక, యా అంతే రైట్? డిస్ట్రాక్షన్ లేదు, ఏం లేదు, నచ్చినా నచ్చకపోయినా అంతే, మాట్లాడాల్సిందే అంతే. యూ హ్యావ్ టు టాక్. యా 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 ఒక పావు గంటకి గంటకి అర్థమైపోతుంది, యూ కాంట్ ఎస్కేప్, నో యూ హ్యావ్ టు టాక్, టాక్ ఓకే అలవాటు అయిపోతుంది అప్పుడు. యా అట్లా దెన్ ఇట్స్ బెస్ట్ థింగ్, రైట్? అది మోర్ ప్రొడక్టివ్ డిస్కషన్ అవుతుంది అక్కడ. యా యూ లిసన్ టు ద సాంగ్స్, ఆ సాంగ్స్కి వెళ్ళి ఇద్దరికి ఉన్న మెమరీస్ బయటకు వస్తుంటాయి, అవునవును రైట్? ఆర్ యూ సింగ్ టుగెదర్, కలిసి వాడండి, యూ సింగ్, అప్పుడు దెన్ యు ఆర్ మోర్ బాండింగ్ ఈచ్ అదర్, రైట్? యా యా ఐ థింక్ నా ప్రిఫరెన్స్ డ్రైవ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఓకే వాట్ అబౌట్ గిఫ్ట్స్? అవ తప్పది, ఇవ్వాలి, గిఫ్ట్ బాగా ఇవ్వాలి, రైట్? సో తప్పది, దిస్ ఇస్ లైక్ యూనో యాజ్ అంటే తప్పదిలాగా తీసుకొని ఇస్తున్నావా ఇప్పటి వరకు? నాకు నిజంగానే చేసుకో, ఇవ్వాల్సిందే అంటున్నా, ఇవ్వాల్సిందే. ఓకే ఇవ్వాలి. సో ఇచ్చుడే ఉంటుంది అండ్ ఎఫర్ట్ పెట్టడాల్సిందే, ఇవ్వాల్సిందే ఉంటుంది. దెన్ అగైన్ సమ్ టైమ్స్ రియల్ గానే ఇస్తాము, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఇవ్వాల్సి వచ్చి కూడా ఇస్తాము. మోర్ హానెస్ట్ గా ప్రాక్టికల్ గా చెప్తాను. అవునవును అప్పుడు మనకు తెలియదు కూడా ఏమి ఇవ్వాలనో తెలియదు, ఏమి ఎందుకో ఇవ్వాలో తెలియదు. బట్ ఆ ప్రెషర్ లో ఉంటాం, అరే ఇది అకేషన్ వస్తుంది ఇవ్వాలి, మరి ఏమి ఇవ్వాలి. బట్ అది పేడ్ ఆఫ్ అవుతుంది తర్వాత మెల్లమెల్లగా. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే బాగా గిఫ్ట్ ఇచ్చిన ఇంకో ప్రాబ్లమ్ అని, వీడేమో తప్పు చేసిన కాబట్టి గిఫ్ట్ బాగా ఇస్తున్నాడు, ఇదో వ్యూ ఉన్నది బయట, రైట్? అది కూడా అది మరి అతి మంచిగా ఉన్నా గానీ అది మంచిది కాదు. ఏదో బాగా బయట పెద్ద పంచాయతీలు చేస్తున్నాడు కాబట్టి ఇంట్లో గిఫ్ట్ బాగా కొనిస్తున్నాడు, అది ఉన్నది కాబట్టి కొద్దిగా తక్కువ వేసి ఇవ్వాలన్నట్టు. ఐఫోన్ కొనిచ్చే బదులు ఐపాడ్స్ కొని, దిస్ మోర్ బెటర్, అట్లా అన్నట్టు. సో బట్ ఇవ్వాలి. ఇట్స్ ఆల్ ఎప్పుడు నన్ను ఒక మంచి పర్స్పెక్టివ్ ఉంటుంది అన్నాడు. వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ నో వేర్, ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఒకటి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో మంచి జస్ట్ అది. సో ఇవన్నీ యాడప్ అవుతాయి, చేయాలి, ఇట్స్ గుడ్ థింగ్. ఓకే నైస్, సూపర్ చెప్పేసినావు అన్నీ. సో నెక్స్ట్ మనము ఇంకేమైనా టాపిక్స్ మీద మీరు మాట్లాడామనుకుంటే, లైక్ మేము మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఏదైనా టాపిక్, ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్ మీ లైఫ్లో అయినా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు తెలిసిన మట్టుకి విల్ ట్రై టు టాక్ అబౌట్ దాట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రియల్ టాక్స్ విత్ శ్వేత. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్. బాయ్.